సరేనమ్మా, అయితే ప్రేయర్స్ చెప్పుకుందాము. ఓకే, స్టార్ట్ చేసుకుందాం. జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీయుతాపదకమలం శ్రీగురు వైష్ణవాంశ్చ సాగ్రజాతాం సహనా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం పరిజనా సహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పదా సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచనా గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. వాంఛాకల్పతరుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నమశ్చైవ నరోత్తమం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరవృషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాయ. నమో బ్రాహ్మణ్యాయ దేవాయ గోబ్రాహ్మణాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో విష్ణుదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానందో అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే హరే కృష్ణ ప్రభుజీ మాతాజీ ఎలా ఉన్నారమ్మా అందరూ? హరే కృష్ణ ప్రభుజీ బాగున్నాం ప్రభుజీ. బాగున్నామండి. లెట్స్ ఫస్ట్ ఈ వర్డ్ డాక్యుమెంట్ నేను మర్చిపోయాను ఇవాళ.
లాస్ట్ వీక్ ఎక్కడ దాకా చెప్పుకున్నామమ్మా? శ్రీకృష్ణుడు ద్వారకా గమనము, ద్వారకలో ప్రవేశించినాడు స్వామి ప్రభుజీ. 9 11 వరకు 9, 10, 11 రైట్. 11 9, 10, 11 రైట్. 9వ ప్రభుజీ, ఎవరైనా కొంచెం జిస్ట్ చేస్తారమ్మా, చెప్తారా? ప్రభుజీ నేను చెప్తాను. చెప్పండి. ఎవరండి? సులోచనారాయణ గారు చెప్తున్నారా? చెప్పండి అమ్మా. ప్రభుజీ, ఆ, మీరు భగవద్గీత శ్లోకాలు చదువుతున్నారు, అది ఎప్పుడు చదువుతున్నారు ప్రభుజీ? ఏ టైంలో చదువుతున్నారు? మీరే కదా దీంట్లో పెట్టిన లింక్. ఆదివారం పొద్దున్నమ్మా, ఆదివారం పొద్దున్న 10:30 to 12:30 అది రెగ్యులర్ గా భగవద్గీత క్లాస్ అది. అవునా? రోజు లేదు, అది ఆ రోజు మాత్రమే. ఆదివారం క్లాస్. అదే నాకు డౌట్ వచ్చింది, అందుకని లాస్ట్ వీక్ నేను చూడలేదులేండి, అందుకని మళ్ళీ రోజు ఉన్నారేమో నాకు డౌట్ వచ్చింది. రోజు కాదమ్మా, ఆదివారం చేస్తున్నాం వీక్లీ క్లాస్. సరే ప్రభు, సరే ప్రభు. సరే, 9వ అధ్యాయము బ్రీఫ్ శ్రీకృష్ణ చేస్తారా? భగవాన్ సార్ భీష్మదేవుని నిర్వాణం అంటే, మనకు భీష్ముడు యుద్ధంలో మీద ఉన్న తర్వాత, యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ధర్మరాజు వీళ్ళందరూ కూడా భీష్మదేవుని దగ్గరికి వెళ్తారు. అంటే తాత ఇంత ప్రేమతో మనం పెంచిన వాడైనా కూడా ఇంత గాయపరిచినామే అనేసి అని చాలా బాధపడతారనమాట. కానీ భీష్ముడు ఏం చెప్తాడంటే, శ్రీకృష్ణ భగవానుడు యుద్ధం జరగకూడదు అనుకుంటే జరగకుండా చేసుంటాడు, కానీ పనిష్మెంట్ అనేది ఎట్లా ఉండాలో, ఎవరికి ఎట్లా ఇవ్వాలో ఆ విధంగా యుద్ధం చేసి పాపాత్మలందరినీ కూడా అంతం చేసినాడు అనేది చెప్తాడనమాట భీష్మదేవుడు. అదే విధంగా కుంతీదేవి పెద్ద మహారాణి అయినా కూడా ఆమె భర్త చనిపోయిన తర్వాత బాధలన్నిటి కూడా ఓర్చి మిమ్మల్ని పెంచింది. అంతేగాక మీరు రాజులు అయినా కూడా మీ పాప కర్మాల వల్ల ఆమె ఎన్నో వేదనలకు గురి అయింది అనేసి అని చెప్తారు పూజీ. నెక్స్ట్ 10వ అధ్యాయం అమ్మా, ఇంకా చెప్తారా? 10వ నేను అధ్యాయం చెప్పనా? చెప్పండి అక్క. చెప్పండి మాతాజీ. అంటే అదే 9వ అధ్యాయంలోని భీష్ముడు నిర్యాణం అవుతుంది కదా, అవును. తర్వాత అందరూ హస్తనాపురానికి వెళ్ళిపోతారు ఉంటారు. ధర్మరాజు పెద్ద తండ్రి ఇంకా ధృతరాష్ట్రుడికి, గాంధారికి అందరూ ఓదారుస్తారు అనమాట. అంటే తన కొడుకే కదా అవుతాడు, తండ్రి అవుతాడు కదా భీష్ముడు ఇది అవ్వాడని ధృతరాష్ట్రుని, గాంధారిని అందరినీ ఓదారుస్తారు అనమాట ధర్మరాజు. తర్వాత ఇంకా రాజధర్మాలను అనుసరించుతూ ధర్మరాజుకి రాజుగా పట్టాభిషేకం చేస్తారు. తర్వాత ఇంకా 4 పాదాల మీద ధర్మాన్ని పరిరక్షిస్తూ రాజ్యపాలన చేస్తుంటాడు ధర్మరాజు. దీనిలోనే అతను రాజ్యపాలన చేస్తున్న సమయంలో ఇంకా అంతా బాగుంటది అన్నమాట. భూమండలం అంతా భూమి విస్తారంగా పంటలు పండడం, ప్రజలు అవసరాలకి ఏమాత్రం కొరత రాకుండా అన్ని వర్షాలు వర్షించడం, పంటలు పండడం, మేఘాలు కురవడం అన్ని అవుతుంటది. అన్ని పుష్కలంగా సమృద్ధిగా దొరుకుతుంది. అలాగే ఇంకా కృష్ణుడేమో ద్వారకకు బయలుదేరడం సిద్ధమవుతారు. అందరూ చాలా బాధపడతారు అనమాట. ఇంకా కృష్ణుడు ద్వారకి ప్రయాణం అంటే మృదంగం, డూలు, సన్నాయి, దొందువి నాదాలు వాయిస్తూ ఆయన్ని సెండ్ ఆఫ్ చేస్తారు అనమాట. సరే 10 ప్రభుజీ, ఉత్తరం వస్తుంది కదా అమ్మా, మీ వాయిస్ సరిగ్గా రావట్లేదమ్మా. సులోచనారాయణ వాయిస్ సరిగ్గా రావట్లేదు అసలు. ప్రభుజీ ఒక డౌట్. చెప్పండి. అవునా ప్రభుజీ? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు కృష్ణుడు ద్వారకకు బయలుదేరినప్పుడు సుభద్ర, ద్రౌపది, కుంతీదేవి, ఉత్తర, గాంధారి, ధృతరాష్ట్రుడు, యుయుస్తుడు, కృపాచార్యుడు, నకులుడు, సహదేవుడు, భీముడు, దౌమ్యుడు వీళ్ళందరూ ఉన్నారు అప్పటికి. కానీ సత్యవతి మున్నగు వారు శ్రీకృష్ణుని విరహము సహింపలేక దాదాపు మూర్ఛ నొందిన వారేది. అంటే అప్పుడు సత్యవతి లేదు కదా ప్రభుజీ? అప్పుడు సత్యవతి ఎందుకు లేదమ్మా? ఆమె ముందే నిర్వ్యానం అయిపోయింది కదా. యుద్ధము అయ్యేటప్పుడు కుందాస్ ప్రభుజీ లేదు కదా? లేదు అని ఎక్కడ మరి? చెప్పండి. మనకు యుద్ధం స్టార్ట్ అయ్యే ముందే మనకు ఆశ్రమానికి వెళ్ళిపోతారు.
నాకు ఆశ్రమానికి వెళ్ళిపోతే యుద్ధం స్టార్ట్ అవుతాది అనగా ఆమె అస్తకులు తెచ్చిచ్చినారు అని నేను విన్నాను. అంటే ఇంక అన్ని దుష్ట శకునాలే, యుద్ధం స్టార్ట్ అవుతే అన్ని దుష్ట శకునాలు అన్నట్టుగా ఫస్ట్ సత్యవతి దేవి అస్థికలను తెచ్చిచ్చినారు వ్యాసదేవుడు అని నేను విన్నాను ప్రభుజీ. అందుకని నాకు డౌట్, అందుకే ఇది అండర్లైన్ అంటే నాకు మహాభారత కథ అంత క్లియర్ గా తెలియదమ్మా. నేను ఇది చదివిన దాన్ని బట్టి ఆవిడ కూడా ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. మరి భాష్యంలో వేరే సత్యవతి గురించి రాస్తే తెలియదు కానీ నేను ఈ సత్యవతి ఆవిడ ఉన్నారని అనుకుంటున్నాను. సరే ప్రభుజీ, అందుకే నాకు డౌట్ వచ్చింది, అందుకని అండర్లైన్ చేసి పెట్టుకున్నా మిమ్మల్ని అడుగుదా అని. 11 ఎవరు ఇంకా ఏమంటే చెప్పండి. చెప్పానమ్మా ప్రభుజీ, నేను ఇంకెవరైనా చెప్తారు మాతాజీ ఇంకెవరైనా చెప్తారేమో చూద్దామో. బ్రీఫ్ గా ఎవరు చెప్తారా? 11 సరే చెప్పండి. చెప్పనా నేను? శ్రీకృష్ణుడు ద్వారకకు బయలుదేరగానే హస్తినాపురంలోని స్త్రీలందరూ కూడా మిద్దెల పైన వాళ్ళ ఇండ్ల పైన అంతా నిలబడుకొని శ్రీకృష్ణుడి యొక్క అందం గురించి లేదా అతని భార్యల గురించి పుత్రుల గురించి ఎంత అదృష్టం చేసుకొని ఉంటే అతనికి భార్యలుగా పుత్రులుగా అసలు ద్వారకా నగర ప్రజలే ఎంత అదృష్టవంతులు అనేసి చర్చించుకుంటారు. శ్రీకృష్ణుడు ద్వారకకు ప్రవేశించగానే అంటే మధ్య మధ్యలో ఎక్కడెక్కడైతే చీకటి పడుతుందో అక్కడంతా కూడా సంధ్యావందనాలన్నింటినీ కూడా నిత్య రోజు చేసుకునేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేసుకుంటూ ద్వారకలోకి ప్రవేశిస్తాడు. అక్కడ నగర ప్రజలందరూ కూడా కృష్ణుడు ద్వారకలోకి వస్తా ఉన్నాడు అంటే ఎంతో సంతోషం, ఎన్నో కానుకలు. అంటే మనం భగవంతుడికి ఒక గంధం బొట్టు ఏ విధంగా పెడతామో అంటే ఎంత చిన్నదిగా ఉంటుందో అటువంటి చిరు కానుకలన్నింటినీ కూడా సైతం తీసుకొని బ్రాహ్మణులు, వృద్ధ బ్రాహ్మణులు, వాళ్ళ భార్యలు అందరూ కూడా వీధులు గుండా వచ్చేస్తారనమాట. ప్రతి ఇంటి ముందర కూడా దీపాలు, అక్షింతలు అవన్నీ పెట్టి కృష్ణుడికి స్వాగతం పలుకుతారు. వీధులంతా కూడా ప్రతి ఒక్క గుమ్మం ముందర అలంకరిస్తారు. వీధులన్నీ అలంకరిస్తారు, మామిడి తోరణాలు, అరటి తోరణాలు అవన్నీ కూడా పెట్టి. అంటే ద్వారకలో ఉండే వాళ్ళు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా కృష్ణుని చూస్తా ఉన్నా కూడా వాళ్ళకు సంతృప్తి పడలేదు. అంటే అందమైన మొహము, ఆ చిరునవ్వు అవన్నీ కూడా. అయితే కృష్ణుడు తాను దేవాది దేవుడు అయినా కూడా ఆ వీధిలో ఉండేటువంటి బ్రాహ్మణులు కావచ్చు, నీచ జాతులు కావచ్చు, నిమ్న జాతులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి వాళ్ళకి అభినందనలు తెలుపుతూ వాళ్ళను ప్రేమతో పలకరిస్తూ ద్వారకా నగరంలోకి ప్రవేశించినాడు అనమాట. ద్వారకలోకి ప్రవేశిస్తానే దేవకీ దేవి అంటే కృష్ణుడు పెళ్లి అయిపోయింది కదా, కొడుకులు ఉండారు కదా అని కాకుండా చిన్న పిల్లాడిలాగా దేవకీ దేవి ఒడిలో కూర్చోబెట్టుకుంటే ఆమె పుత్ర వాత్సల్యం తట్టుకోలేక ఆ పాలన్నీ పొగినాయంట అంత వయసులో కూడా. సో ఆ దేవకీ దేవితో పాటు చుట్టూ ఉన్నటువంటి మిగతా తల్లులకు అందరికి కూడా పాద నమస్కారాలు చేసి తర్వాత తన గృహాల్లోకి ప్రవేశించినాడు కృష్ణుడు. కృష్ణుడు రాగంలో చూసి ఇన్ని రోజులు నా భర్త లేడే అన్న విరహంలో ధ్యానంలో ఉన్నటువంటి భార్యలందరూ కూడా దిక్కును లేచి నిలబడుకొని అయ్యో వచ్చేసినాడా అని ఆశ్చర్యంగా సిగ్గుతో ఒక విధమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి నయనాలతో పులకించిపోయినారు అనమాట భార్యలందరూ కూడా. అట్లా అందరి గృహంలోకి ప్రవేశించిన తర్వాత పుత్రులు పౌత్రులు అందరితో కూడా సంతోషంగా ఉన్నాడనమాట. బాగుందమ్మా, చాలా చక్కగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్, బాగా చెప్పారు. వల్ల నేను ఎంతో కొంత తెలుసుకుంటాను ప్రభుజీ. సో ఇప్పుడు ఇందులో అందరూ ఉన్నట్టే కదా, ఇక్కడ లాగిన్ అయిన వాళ్ళలో అక్క శ్రావతి గారు, సత్యలక్ష్మి, కళ, సులోచన రాణి గారు, జగదాంబ గారు, అనుష మాతాజీ చదువుతారమ్మా ఇవాళ? ప్రభుజీ నా దగ్గర లాస్ట్ లో పెట్టరా ప్రభుజీ? సరే సరే. ఇంకా రమేష్ ప్రభు ఇంకా రాలేదు. గారు, పద్మావతి గారు ఇంకా రాలేదు, ఇందిరా, శ్రీరేఖ రాలేదు. సో ఇంకెవరు మిస్సింగ్ ఇక్కడ? ఎవరి పేర్లు? రాజేశ్వరి గారు. ఓకే, సుజాత మాతాజీ మీ బుక్ అందిందమ్మా? లేదండి, ఇంకా అందలేదండి, ఇంకా రాలేదు. ఓకే, రాజేశ్వరి గారు చదువుతున్నారమ్మా ఇవాళ? అంటే నాకు సరస్వతి గారు పంపించారండి. మీ పేరు పెడుతున్నాను. 12వ అధ్యాయం కదండి? 12వ అధ్యాయం అది పంపించారు నాకు వాట్సాప్ లో. సో స్టార్ట్ చేసుకుందామా 12వ అధ్యాయము. అంటే కొన్ని పంపించండి.
రాజేశ్వరి Why గారిది did I కొంచెం go wrong, man? 5B, DN Gosha. నచ్చలేదు కదా ఆవిడకి. 12వ అధ్యాయంతో స్టార్ట్ చేసుకుందాం ఇవాళ. సో 12వ అధ్యాయం ఏంటి? పరీక్షిత్ మహారాజు జననం. సో భాగవతానికి కారణమే పరీక్షిత్ మహారాజు. సో పరీక్షిత్ మహారాజు జననం గురించి ఇవాళ చదువుకుంటాము. సో దీని గురించి పరీక్షిత్ మహారాజు కథ గురించి మనకి అందరికీ చాలా మంది ఉత్తర గర్భంలో ఉండగా పరీక్షిత్ మహారాజుని శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా కాపాడాడు, అతనికి పరీక్షిత్ అన్న పేరు ఎందుకు వచ్చింది, ఇవన్నీ ఇవాళ చదువుతాము. ప్రతి అధ్యాయము ప్రతి శ్లోకము కూడా అర్థం చాలా బాగుంటుంది, పవిత్రంగా ఉంటుంది కూడా. ఓకే, సో మొదట నేను స్టార్ట్ చేస్తున్నానమ్మా. మహారాజు జననం. సౌనక ఋషి పలికెను, అశ్వత్థామ ప్రయోగించిన అతి భయంకరమును అజేయమును అస్త్రముచే ఉత్తర పరీక్షిత్ మహారాజు జనని. గర్భము నష్టమైనను పరీక్షిత్ మహారాజు మాత్రం కృష్ణ భగవాన్ నుంచే రక్షింపబడెను. పరమ మేధ సంపన్నుడు గొప్ప భక్తుడు ఒక పరీక్షిత్ మహారాజు ఏ విధముగా జన్మించెను, ఏ విధంగా అతని మరణం సంభవించాను, మరణము పిదప అతను ఏమి సాధించెను. ఎవరు అడుగుతున్నారు? సౌనక ముగుని వాళ్ళు అడిగిన ప్రశ్నలకి చెప్తున్నారు అన్నమాట. ఆయన ఎవనికి సుఖదేవ గోస్వామి ఆధ్యాత్మిక జ్ఞానము నొసగిండెనో ఆ పరీక్షిత్ మహారాజుని గురించి శ్రద్ధావంతులమే వినుగోరి ఉన్నాము. కావున దయచేసి ఈ విషయంపై అని అడుగుతున్నారు. నెక్స్ట్ 4వ శ్లోకం ఎవరు చదువుతారమ్మా? అమ్మా నా పేరు లేదు ప్రభు. మీ పేరు లేదమ్మా. ఎస్, లాస్ట్ వీక్ మీరు రాలేదు. సో మీ పేరు యాడ్ చేసేస్తున్నా. అక్క చదవండి అక్క. సూత గోస్వామి పలికెను, ధర్మరాజు తన పాలనలో ప్రతి ఒక్కరిని తండ్రి వరే పాలించెను. శ్రీకృష్ణ భగవానుని నిరంతర పాదపద్మ సేవ కారణమున అతడు 10 క్వశ్చన్స్ లో నేను ఇప్పుడు ఏం చేశానంటే ఈ మంత్ దాంట్లో లాభాపేక్ష రహితుడై అన్ని రకముల ఇంద్రియ భోగముల నుండి దూరుడై ఉండెను. ధర్మరాజు యొక్క భౌతిక సంపత్తులు, అతని ఉత్తమ గతికి కారణము కానున్న క్రతువులు, అతని రాణి, సమర్థులైన అతని సోదరులు, అతని విశాల రాజ్యము, అతని భూమండలాధిపత్యము, అతని యశము మొదలగు వానిని గూర్చిన సమాచారము ఊర్ధ్వలోకములకును చేరింది. ఓ బ్రాహ్మణులారా, ధర్మరాజు యొక్క ఐశ్వర్యము అతి మనోహరమైనందున స్వర్గలోకవాసులు కూడా వాటి కొరకై ఆశించిరి. కానీ అతడు శ్రీకృష్ణ భగవానుని సేవయందే అనురక్తు అడగుట వలన ఆ దేవదేవుని సేవకు అనన్యమైన అతని సంతృప్తి మరువలేదు. పర్లేదు, సంతృప్తి బాగా చదువుతున్నారా? చదువుతారు. 7 చదవండి. ఓ భృగునందన, మహావీరుడైన పరీక్షిత్ మహారాజు తల్లి గర్భంలో నిలిచి. బాగా గట్టిగా చదవండి, అసలు వినబడట్లేదు. ఓ భృగునందన, మహావీరుడైన పరీక్షిత్ మహారాజు తల్లి గర్భంలో నిలిచి అశ్వత్థామచే ప్రయోగింపబడిన బ్రహ్మాస్త్రం యొక్క తేజం వలన వ్యధచెందు సమయమున పరమపురుషుడు తన చెంతకు అర్థించుచున్నట్లుగా గాంచెను. కొంచెం మైక్ దగ్గరగా రండి బాబు. భగవానుడు కేవలం అంగుష్ట మాత్ర పరిమాణంలో ఉన్నను దివ్యుడే కనిపెట్టెను. అతడు మిగుల సుందరముగాను శ్యామల వర్ణముగాను అచ్యుతముగాను అవి దేహమును కలిగి ఉన్నట్లుగాను మెరుపు వంటి పీత వస్త్రమును తేజోమయమైన సువర్ణ కిరీటమును దాల్చినట్లుగాను బాలుడు గాంచెను. భగవానుడు చతుర్బాహువులను తప్త కాంచన కర్ణకుండములను నయనములు కలిగి ఉండెను. అతడు అటునిటు చరించుచుండగా అతని గద ఉల్కవలే అతని చుట్టూ నిరంతరము. సో పరీక్షిత్ మహారాజుకి కృష్ణుడు ఎలా కనబడ్డాడో వర్ణిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ 10వ శ్లోకం చదువుతున్నాను. సూర్యుడు మంచు తెరను నశింపచేయు భంగి భగవానుడు ఆ విధముగా బ్రహ్మాస్త్ర తేజమును
నశింపజేయుటలో నియుక్తుడు కాగా బాలుడు అతని గాంచి అతడు ఎవరై ఉండునా అని ఆలోచించెను. ఆ విధముగా శిశువు వీక్షించుచుండగా ప్రతివారి హృదయం మందలి పరమాత్ముడును ధర్మాత్ముల రక్షకుడను సమస్త దిక్కులలో వ్యాపించువాడును తీతుడును అగు పూర్ణ పురుషోత్తముడు అడుగు శ్రీకృష్ణ భగవానుడు క్షణములో అదృశ్యుడు అయ్యను. అటు పిమ్మట రాశి చక్రపు శుభ సూచకములు క్రమముగా వికసించినంతనే పాండురాజుతో సమాన తేజమును కలిగిన పాండు వంశధరుడు జన్మించెను. సో కడుపులో జరిగిన, గర్భంలో జరిగిన విషయాన్ని మనకు వర్ణిస్తున్నారు. ఆయన కడుపులోనే చూస్తున్నాడు కృష్ణుని చూసి, ఎవరు ఇతను, ఈ దివ్య తేజస్వి స్వరూపుడు ఎవరా అని ఆలోచిస్తున్నారు. ఆ తర్వాత పరీక్షిత్ మహారాజ్ జన్మం జరిగింది. సరే, 13వ శ్లోకము ఎవరు చదువుతున్నారు? నేను చదువుతున్నానండి. చదవండి మామయ్య. పరీక్షిత్ మహారాజు జననముచే మిగుల ప్రీతి చెందిన ధర్మరాజు అతని జాతక సంస్కారమును జరిపించెను. దౌమ్యుడు మరియు కృపాచార్యుని అధ్యక్షతన గల బ్రాహ్మణులు మంగళకరములైన మంత్రములను ఉచ్చరించిరి. 14 ఎక్కడ ఎప్పుడు ఏ విధముగా దానము నొసగవలెనో ఎరిగినట్టి ధర్మరాజు ఆ విధముగా పుత్రుడు ఉదయించినంతటా బంగారమును, భూమిని, గ్రామములను, గజములను, అశ్వములను, మంచి ధాన్యమును బ్రాహ్మణులకు దానముగా నొసగెను. ధర్మరాజు తగిన దానములచే సంతృష్టి చెందిన బ్రాహ్మణులు అతనిని పురుష శ్రేష్ఠునిగా సంబోధించి అతని పౌత్రుడు నిక్కముగా పురువంశమునకు తగినట్టి వాడు కాగలడని పలికిరి. 16 చదువుతున్నారా గారు? 16 చదువుతున్నాను. బ్రాహ్మణులు పలికిరి, సర్వశక్తిమంతుడును సర్వవ్యాపియను విష్ణుదేవుడు నీ యందు అనుగ్రహం కలవాడై పవిత్రమైన ఈ సంతానమును పునర్జీవితుని కావించెను. తిరుగులేని మానవాతీత ఆయుధముచే నశింపనున్న సమయమున ఇతడు రక్షింపబడినాడు. 17 ఈ కారణము చేత ఈ బాలుడు జగమునందు విష్ణురాతునిగా ప్రసిద్ధి చెందగలడు. ఓ మహాభాగా, ఈ బాలుడు నిస్సందేహముగా మహాభాగవతుడై సర్వ గుణములు కలవాడును అగును. 18 శుభగుణుడైన ధర్మరాజు ప్రశ్నించను, ఓ మహాత్ములారా, ఈ ఉన్నత రాజవంశమునందు ఉద్భవించిన ఇతరుల వలె ఈ బాలుడును రాజర్షియు, పేరు చేతనే పుణ్యాత్ముడును, తన కార్యసిద్ధి చే యశోవంతుడును మరియు కీర్తనీయుడును కాగలడా? 19 రాజేశ్వరి గారు చదువుతారమ్మా? రాజేశ్వరి గారిదమ్మా ఉంది. ఇందాక అన్ని శ్లోకాలు లేవు అన్నారు కదా, అందుకు ముందుకు పెట్టాను. సరే అక్క చదువు. ఏ శ్లోకంలో ఉన్నారో చెప్పరా? 19వ శ్లోకం. పిన్ని చదవాలి కదా. సరే ఓకే అమ్మ చదువమ్మ. విద్వాంసులైన బ్రాహ్మణులు పలికిరి, ఓ పృథాతనయ, జన్మించిన వాటినన్నింటినీ పోషించుటలో ఈ బాలుడు మనువు తనయుడైన ఇక్ష్వాకుని పోలును. బ్రాహ్మణ ధర్మములను అనుసరించుటలో ముఖ్యముగా సత్యసంధత ఇతడు దశరథ మహారాజు తనయుడైన శ్రీరామచంద్రుని పోలును. 20 కుశీనర దేశపు ప్రఖ్యాతిగాంచిన రాజైన సిబివలే ఈ బాలుడు ఉదారుడైన దాతయు శరణాగతులను రక్షించువాడును కాగలడు. అంతేగాక దుష్యంతుని తనయుడైన భరత మహారాజు వలె ఇతడు నామమును మరియు యశస్సును విస్తృత చేయగలడు. అర్జునునితో సమానమైన వాడగును. అంతేకాక ఇతడు అగ్ని వలె ఎదిరింప నసక్యుడును సముద్రము వలె దుస్తరుడును కాగలడు. 22 రాజేశ్వరి గారు చదువుతున్నారమ్మా? చదువుతాను. ఈ బాలుడు సింహం వలె అతి బలవంతుడై ఉండును. హిమాలయముల వలె
శరణు పొందదగిన వాడై ఉండు. ఇతడు భూమి వలె ఓర్పును కలిగి పితరుల వలె సహిష్ణుతను కలిగి ఉండును. 23 అక్కడ దాకే ఉంది. సరే 23 నెక్స్ట్ చదివేసేయండి. రాజశ్రీ గారు పంపించారు. పంపించారు. సరే ఒక్క నిమిషం, 1 minute ప్లీజ్. ఒక్క 1 minute. మనోసమత్వమునందు ఈ బాలుడు పితామహుడైన యుధిష్ఠిరుని లేదా బ్రహ్మదేవుడు బోలును. ఔదార్యత్వమున కైలాసపతియగు శివుని పోలు ఇతడు లక్ష్మీదేవికి ఆశ్రయుడైన నారాయణుని వలె ప్రతి ఒక్కరికి ఆశ్రయము కాగలడు. 24 శ్రీకృష్ణుని అడుగుజాడలనే అనుసరించుచు ఈ బాలుడు ఆ దేవదేవునితో దాదాపు సముడు కాగలడు. ఉదార స్వభావములో రంతి దేవుని అంత ఘనుడు కాగల ఇతడు ధర్మమునందు యయాతి మహారాజును పోలును. 25 ఇంకెవరైనా చదువుతారు? ధైర్యమునందు ఈ బాలుడు బలి మహారాజును పోలును. ప్రహ్లాదుని వలె గొప్ప కృష్ణ భక్తుడగును. పెక్కు అశ్వమేధ యాగములను నొనరించి వృద్ధులను అనుభవజ్ఞులను అనుసరించును. 26 రాజర్షులైన వారికి ఈ బాలుడు కన్న తండ్రి వలె అగును. ప్రపంచ శాంతి కొరకు మరియు ధర్మ పరిరక్షణ కొరకు ఇతడు ఉత్సాహము కలిగించువారులను కలహప్రాయులను దండించువాడు కాగలడు. 27 బ్రాహ్మణ బాలునిచే పంపబడిన తక్షకుని కాటు ద్వారా సంభవించనున్న తన మృత్యువార్తను విని ఇతడు ముక్త సంగుడై దేవదేవుడైన శ్రీకృష్ణ శరణమును పొందును. ఇవన్నీ కూడా పరీక్షిత్ మహారాజు తాలూకు గొప్పతనం, ఎలాగ ఔన్నత్యాన్ని ఎలా పోలుస్తున్నారో చూడండి. రాముడితో, రంతిదేవుడితోని, ఎవరెవరితోనో పోల్చుకుంటూ వచ్చి శ్రీకృష్ణ భగవానుడితో సమానుడు, ఇంచుమించుగా సమానుడు అని చెప్పి కూడా పోల్చేశారు. ఓకే, నెక్స్ట్ 28 ఎవరు చదువుతున్నారండి? సరి అయిన ఆత్మజ్ఞానమును గూర్చి గొప్ప తత్వవేత్త అయిన వ్యాససుతుని ప్రశ్నించిన పిదప ఇతడు సమస్త భౌతిక సాంగత్యమును ఛేదించి అభయత్వమును సాధించును. 29 ఆ విధముగా జ్యోతిష శాస్త్రమునందు జన్మోత్సవమును నిర్వహించుటయుండు నిష్ణాతులైన వారు బాలుని భవిష్య చరితమును గూర్చి ధర్మరాజునకు ఉపదేశించిరి. పిదప విరివిగా దానములను పొందిన వారై వారందరూ తమ తమ గృహములకేగిరి. 30 జన్మించుటకు పూర్వము తాను గాంచిన పురుషుని అన్వేషణలో జనులందరినీ ఇతడు పరీక్షగా గాంచుటకే లోకమునందు పరీక్షిత్తుగా ప్రసిద్ధి చెందగలడు. ఈ విధముగా ఇతడు ఆ దేవదేవునే నిరంతరము ధ్యానింపగలడు. పరీక్షిత్ మహారాజుకి ఆ పేరు ఎందుకు వచ్చిందో కూడా చెప్పుకొచ్చారు. ఆయన పుట్టిన దగ్గర నుంచి కడుపులో ఉండగా చూసిన వ్యక్తి కోసం పరీక్షగా ప్రతి ఒక్కరిని చూస్తూ ఉండేవాడట. అందుకు పరీక్షిత్ మహారాజు అని పేరు. అలా పరీక్షగా చూడడం వల్ల నిరంతరము భగవంతుడినే స్మరిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ 31 సులోచన రాణి మాతాజీ. నేను చదివిన ప్రభుజీ చదవను. శుక్లపక్షమునందు చంద్రుడు దినదనము వృద్ధి చెందడి రీతి రాకుమారుడు పరీక్షిత్తు తన తాతల రక్షణ మరియు పూర్ణ ఏర్పాట్లతో శీఘ్రమే గొప్పగా వృద్ధి చెందెను. ధర్మరాజు యొక్క హృదయాభిలాషను అవగతం చేసుకుని వారై అతని సోదరులు అచ్యుతుడైన శ్రీకృష్ణునిచే ఉపదేశింపబడి ఉత్తర దిక్కు నుండి మరుత్తునిచే వదిలివేయబడిన చదవలేదండి. 32 అదే సమయమున ధర్మరాజు బంధువులతో అది చదవకుండా 33 చదివాను. సారీ ప్రభుజీ, అక్కడ కనపడలే నాకు. అదే సమయమున ధర్మరాజు బంధువులతో యుద్ధము చేయటం వలన సంప్రాప్తించిన పాపము నుండి ముక్తుడగుటకు అశ్వమేధ యాగ నిర్వహణను గూర్చి ఆలోచింపసాగెను. కాని శిస్తులు దండనారు రుసుములకు అన్యముగా ధన నిల్వలు లేకుండుటచే ధన ప్రాప్తిని గూర్చి అతడు విచారగ్రస్తుడయ్యెను. 33 ధర్మరాజు యొక్క హృదయాభిలాషను అవగతము చేసుకుని వారై అతని సోదరులు అచ్యుతుడైన శ్రీకృష్ణునిచే ఉపదేశింపబడి ఉత్తర దిక్కు నుండి మరుత్తునిచే వదిలివేయబడిన ధనరాశులను సమృద్ధిగా గునివచ్చిరి.
34. ధర్మరాజు 34 ఆ ఎవరమ్మా? ధనరాశి ఒక్క నిమిషము. 34 జగదాంబ మాతాజీ చదువుతున్నారా? జగదాంబ గారు లాగిన్ అయ్యారు, వెళ్ళిపోయారా? సరే, పిన్ని చదువుతారు. పిన్ని 34. ప్రభుజీ నేను చదవనా? నేను చదువుతున్నానండి. అట్లాగే ఉన్నారా? సరే సరే. చాలాసేపు నుంచి ఉన్నా. ఓకే. హరే కృష్ణ. ధర్మరాజు ఆ ధనరాశులతో 3 అశ్వమేధ యాగములకే సంభారములను సంపాదించను. కురుక్షేత్ర యుద్ధానంతరము మిగుల బీతావహుడైన అతడు ఈ విధముగా దేవదేవుడైన శ్రీకృష్ణుని సంతృప్తి పరచను. 35. ధర్మరాజ్య యజ్ఞములకు ఆహ్వానింపబడిన పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు ఆ యజ్ఞములను యోగ్యులైన బ్రాహ్మణులచే నిర్వహింపచేసెను. అటు పిమ్మట బంధువుల ప్రేమ కొరకు అచ్చట్నే కొలది మాసములు వసించెను. 36. ఓ సౌనక, తదుపరి దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు ధర్మరాజు, ద్రౌపది మరియు ఇతర బంధువుల నుండి వీడ్కోలు పొందినవాడే అర్జునుడు మరియు ఇతర యదువంశీయులను కూడి ద్వారకాపురికి పయనమయ్యను. చదివేయండి వదిన గారు. శ్రీమద్ భాగవతం నందలి శ్రీమద్ భాగవతం నందలి పరీక్షిత్ మహారాజు జననము. శ్రీమద్ భాగవతం పరీక్షిత్ మహారాజ్ జన్మము అను ప్రథమ స్కందపు 12వ అధ్యాయం భక్తి వేదాంత భాష్యం సమాప్తము. సో ఈ 12వ అధ్యాయంలో మనం చూసిన విషయాలు ఏంటంటే, ధర్మరాజు పరిపాలన, కృష్ణుడు పరీక్షిత్ పరీక్షిత్ మహారాజ్ జననం, బ్రాహ్మణుడు పరీక్షిత్ యొక్క భవిష్యత్ లక్షణాల గురించి చెప్పడం, దాని తర్వాత పరీక్షిత్ మహారాజు ఎలాగే ఎదిగారు, యుధిష్ఠిరుని అశ్వమేధ యాగం ఎందుకు చేయాలి ధర్మరాజు చేద్దాం అనుకున్నారంటే, కురుక్షేత్ర యుద్ధంలో అంతమందిని చంపాను, అంతమంది నా వల్ల చనిపోయారు, పాప పరిహారం కోసం అశ్వమేధ యాగం. మనకి మామూలుగా మన ఉద్దేశంలో అశ్వమేధ యాగం అంటే వెళ్ళి వేరొక రాజ్యాన్ని ఆక్రమించుకోవడం అనుకుంటాం. కానీ అశ్వమేధ యాగం అంటే వేరొక రాజుకి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో అశ్వం ఎక్కడెక్కడ వెళ్ళిందో ఆ రాజ్యాలన్నీ కూడా రక్షణలోకి వచ్చినట్టే. అవన్నీ కూడా ధర్మరాజు ఆయా దేశాల్లో తప్పులు జరిగినా దానికి ధర్మరాజు బాధ్యుడు అయినట్టే. అదే ఆ పాపాన్ని కూడా స్వీకరించి అటువంటి పరిపాలన ధర్మరాజు అక్కడక్కడ ఎక్స్టెండ్ చేస్తున్నట్టు మాట. ఎక్స్టెండ్ చేయగలిగిన సత్తా ఉంటేనే అశ్వమేధ యాగాలు చేస్తారు. సో అశ్వం ఎక్కడెక్కడికి వెళ్ళిందో అక్కడక్కడ రాజుల్లో ఎటువంటి యుద్ధాలు రాకూడదు. ఇంకా అవన్నీ ధర్మరాజుకి, ఆ పాపం అంతా మళ్ళీ ధర్మరాజుకి వస్తుంది అన్నమాట. పాప పరిహారం కోసం చేసేది అశ్వమేధ యాగం. సరే, సో ఈ నెక్స్ట్ అధ్యాయము ధృతరాష్ట్రుని గృహ నిష్క్రమణ. సో ధృతరాష్ట్రుడు అరణ్యానికి వెళ్ళడం ఎలాగన్నది నెక్స్ట్ అధ్యాయంలో చూద్దాము. సో ఇది ఎవరు మొదలు పెడుతున్నారు? పిన్ని మొదలు చదువుతారు. పిన్ని మ్యూట్ లో ఉన్నారు. పిన్ని అనుపమ చదివేస్తారమ్మా? ధృతరాష్ట్రుని గృహ నిష్క్రమణం. శ్రీ సూత గోస్వామి పలికనం. తీర్థయాత్రను గావించుచు విదురుడు ఆత్మహత్యకు సంబంధించిన జ్ఞానమును మహర్షి అయిన మైత్రేయును నుండి గ్రహించి హస్తినాపురమునకు తిరిగి వచ్చెను. ఆ విధముగా అతడు తాను కోరిన విషయమునందు నిష్ణాతుడయ్యను. పలు ప్రశ్నలను అడిగిన పిమ్మట శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన ప్రేమయుత సేవలో స్థితుడైన విదురుడు మైత్రేయ మునిని ప్రశ్నించుటను విరమించెను. 3-4. విదురుడు ప్రాసాదమునకు తిరిగి వచ్చుటను గాంచినంతనే ధర్మరాజు, అతని సోదరులు ధృతరాష్ట్రుడు, సాత్యకి, సంజయుడు, కృపాచార్యుడు, కుంతీదేవి, గాంధారి, ద్రౌపది, సుభద్ర, ఉత్తర, కృపి, కౌరవుల భార్యలు, స్తుతులతో సహా పలువురు స్త్రీలు అందరూ గొప్ప ఉత్సాహముతో అతని చెంతకు చనిరి. వారు బహుకాలము తదుపరి తమ చైతన్యమును తిరిగి పొందినట్లుగా గోచరించెను. మళ్ళీ మనకి విదురుడు మైత్రేయ ముని మధ్య జరిగిన డిస్కషన్ మళ్ళీ వేరే స్కందంలో మళ్ళీ మొత్తం వస్తుందమ్మా. నేను చదువుతున్నాను సుబ్బమ్మ. ఓకే, చదువు. తమ దేహములను ప్రాణము తిరిగి వచ్చిన సందమున వారందరూ అత్యంత ఉత్సాహముతో అతనికి ఎదురేగి వందనములను సమర్పించి ఆలింగనముల ద్వారా స్వాగతమిచ్చిరి. 6. దీర్ఘకాల విరహము మరియు ఉత్కంఠ కారణమున వారందరినూ ప్రేమతో రోధించిరి.
పిమ్మట ధర్మరాజు అతనికి ఉచితాసనము నొసగి యథావిధిగా ఆహ్వానించెను. 7. తృప్తిగా ఆహారమును భుజించి తగినంత విశ్రాంతిని గైకొని పిమ్మట అతడు సుఖాసీనుడయ్యను. పిదప ధర్మరాజు అతనితో సంభాషించుట మొదలెడగా అతటనున్న వారందరినూ ఆకర్షించిరి. అందరినీ ఆకర్షించిరి. వారందరినూ ఆకర్ణించారు. ఓకే. 8 ఎవరు చదువుతున్నారమ్మా? శారద గారు. నేను చదువుతాను. చదవండి అమ్మా. 8. ధర్మరాజు పలికెను, ఓ పినతండ్రి, జననితో సహా మమ్మల్నందరినీ సదా అన్ని విధములైన విపత్తుల నుండి మీరు రక్షించిన వైనము మీకు జ్ఞప్తియందు ఉన్నదా? పక్షి రెక్కల వలె మీరు పక్షపాతమే, విషప్రయోగము మరియు గృహదహనముల నుండి మమ్మలను కాపాడినది. 9. భూసంచారమును గావించినప్పుడు మీరెట్లు జీవనమును గడిపిరి? ఏ పవిత్ర క్షేత్రములందు మరియు తీర్థములందు సేవ ననరించిరి? 10. హే ప్రభు, మీ వంటి భక్తులు స్వయముగా తీర్థ స్వరూపులై ఉన్నారు. హృదయమునందు భగవానుని నిలుపుకొని ఉండేది కారణమున మీరు సర్వ ప్రదేశములను తీర్థ స్థానములుగా మార్చివేయుదురు. హరే కృష్ణ. హరే కృష్ణ. 11 నేను చదవనండి. చదవండి అమ్మా. హరే కృష్ణ. 11. ఓ పినతండ్రి, మీరు ద్వారకా నగరమును దర్శించియే ఉందురు. శ్రీకృష్ణుని నిత్య సేవా రక్తులను యదువంశీయులను అగు మా స్నేహితులు మరియు శ్రేయోభిలాషులు ఆ పవిత్ర ప్రదేశమున కలరు. మీరు వారిని కాంచియో లేక వారిని గూర్చి వినియో ఉండవచ్చును. వారందరూ సుఖముగా జీవించి ఉన్నారా? 12. ఈ విధముగా ధర్మరాజుచే ప్రశ్నించబడిన వాడై మహాత్ముడైన విదురుడు యదువంశ నాశ వార్తను మినహా సమస్త స్వానుభవములను క్రమముగా వివరించి చెప్పెను. 13. కరుణాపూర్ణుడైన విదురుడు పాండవులు దుఃఖితులుగా నగుటను ఏ సమయమునందును కాంచలేకపోయెను. విపత్తులు వాటంతట అవియే కలుగును గనుక అప్రియమును దుస్సహమును అగు అట్టి సంఘటనను అతడు ప్రకటింపలేదు. 14. చదవండి. ఇందిరామాతాజీ చదువుతున్నారమ్మా? చదువుతాను. చదవండి అమ్మా. హరే కృష్ణ. జ్యేష్ఠ సోదరుని నైజమును సరిచేసి తద్వారా అందరికీ ఆనందమును కలుగు చేయుటకై మహాత్ముడైన విదురుడు బంధువులచే దేవతా పురుషుని వలె సత్కారము నొందుచు అచట కొంతకాలము వసించెను. 15. మండూకముని శాపకారణమున విదురుడు శూద్రునిగా వర్తించినంత కాలము పాపకర్ములను దండించుటకై ఆర్యముడు యమధర్మరాజుగా పదవియందు కొనసాగెను. 16. రాజ్యమును పొంది మరియు కులవర్ధనుడైన ఒక పౌత్రుని బడసి జనులను పాలించుటలో దక్షత కలిగిన తన సోదరుల సహాయమున ధర్మరాజు ప్రశాంతముగా రాజ్యము నేలి అసాధారణ వైభవములను అనుభవించెను. 17. చదువుతారమ్మా? ప్రభుజీ ఒక్క నిమిషం ప్రభుజీ, మాతాజీ పంపిస్తారంట. ఇంకెవరు ఉన్నారమ్మా చదవని వాళ్ళు? అందరూ చదివిస్తున్నట్టేనా? సరేనమ్మా అనుష మాతాజీ, నేను చదువుతాను. ఎప్పుడు రెడీ అయితే పంపించారా? సరే. 17 చదువుతారమ్మా? చదువుతున్నాను. 17 కదా ప్రభుజీ? 17. హరే కృష్ణ. గృహ కలాపములందు విపరీతముగా ఆసక్తి కలవారై తద్భావన యందే సదా నిమగ్నులయుండు గృహాసక్తుల సక్త జనులను దుస్తరమైన కాలము ఆగోచరముగా కబలించి వేయుచున్నది. 18. మహాత్ముడైన విదురుడు దీనంతటిని ఎరిగి ఉన్నందున ధృతరాష్ట్రునితో ఇట్లు పలికెను, ఓ రాజా, ఏ మాత్రమును ఆలస్యం చేయక శీఘ్రమే ఇచ్చట నుండి నిష్క్రమించుము. భయము ఏ రీతిగా
నిన్ను ఆవరించెనో ఒక్క మారు గాంచుము. 19. ఈ భయంకర పరిస్థితి భౌతిక జగములో నెవ్వరి చేతను నివారింపబడజాలదు. ఓ ప్రభు భగవానుడే మనలందరినీ కాల రూపమున సమీపించి ఉన్నాడు. ఈ 19 భాష్యం ఎవరైనా భాష్యం చదువుతారమ్మా? 19 భాష్యము నేను చదువుతా. సులోచన రాణి మాతో చదవండి. హరే కృష్ణ. భాష్యము. మృత్యు యొక్క క్రూర హస్తములను ప్రతిఘటింపగల మహత్తర శక్తి వేరొక్కటి లేదు. దేహ బాధలు ఎంత తీవ్రముగా నున్నను ఎవ్వరును మరణింపకోరరు. విజ్ఞాన శాస్త్రము అభివృద్ధి చెందిన నేటి కాలంలో కూడా ముసలితనమునకు గాని మృత్యువునకు గాని నివారణోపాయము లేనే లేదు. ముసలితనం అనేది క్రూరమైన కాలము, ప్రసాదించు మృత్యువు రాకకు హెచ్చరిక వంటిది. కాలము యొక్క పిలుపును లేదా మహత్తర తీర్పును ఎవ్వరూ కూడా నిరాకరింపజాలరు. దాపురించిన భయాస్థితిని నివారించుటకు ఏదైనా ప్రతిక్రియను వెదుకుమని ధృతరాష్ట్రుడు విదురునితో పలికెడి అవకాశం ఉన్నందున ఈ మారు ధృతరాష్ట్రుడు ఆదేశించుటకు పూర్వమే ఎవ్వరి చేని ఏ విధమున గాని నివారణోపాయము లేనే లేదని లేనందునే మృత్యువు శ్రీకృష్ణుని రూపమై ఉన్నది. దేవుడే స్వయముగా భగవద్గీత యందు తెలిపి ఉన్నాడు. భౌతిక జగమున మృత్యువనున్నది ఎవరి చేత గాని ఏ మార్గమున గాని నివారింపబడదు. అమరత్వమును కోరి హిరణ్యకశిపుడు తీవ్ర తపస్సులనుగా సమస్త విశ్వము కంపించెను. అటువంటి మరలింపగోరి బ్రహ్మదేవుడే స్వయముగా అరుదించెను. అమరత్వ వరదానమును వసుగమని హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని అడిగెను. బ్రహ్మదేవుడు పలికెను. బ్రహ్మదేవుడు నివసించేది అత్యున్నత లోకమైన బ్రహ్మలోకమునందే మృత్యువు అనివార్యమైనప్పుడు దానికన్నను అల్పములైన ఇతర లోకములను గూర్చి వేరుగా తెలుపునేమున్నది అనగా కాల ప్రభావము ఎచ్చట కలదో అచట అనివార్యములైన జన్మ మృత్యు జరా వ్యాధులనేది క్లేశము నిక్కముగా నుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ 17, 18, 19 భాష్యం కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది కాలం భగవంతుడు కాలానికి ప్రతిరూపం. భగవంతుడే కాల రూపంలో ఉన్నాడు. కాలం ఎలాగా మారుస్తుంది, మనుషులు ఎంత ముసలి వయసు వస్తున్నా కూడా రాదులే అన్న భావంలో ఎలా బతికేస్తున్నారు అన్నది ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు. విదురుడికి ధృతరాష్ట్రుడికి మధ్య జరిగిన సంభాషణలు చాలా ఉంటాయి. చాలా సంభాషణలు ఉంటాయి. మహాభారతంలో వస్తాయి. ఒకానొక రోజు ధృతరాష్ట్రుడు చెప్తాడు రాత్రులు నిద్ర పట్టట్లేదు అని. దానికి విదురుడిచ్చేది వివరణ చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకు నువ్వు నిద్ర పట్టట్లేదు, ఎంతమందికి రాత్రులను నిద్ర పట్టకుండా జీవించే సంఘటనలు నువ్వు క్రియేట్ చేసావు, అందుకే నీకు అన్ని రాత్రులు నిద్ర పట్టట్లేదు అని చెప్పుకొస్తాడు. ఇప్పుడైతే మనం ఒకరికి నిద్ర పట్టని సంఘటన క్రియేట్ చేస్తామో అందువల్లనే మనకి నిద్ర పట్టదు. ఇవాళ పరిస్థితి చూస్తే ఎంతో మంది రాత్రులు నిద్ర పట్టని వాళ్ళే మనకు కనబడుతున్నారు. ప్రశాంతంగా పడుకునగలగాలి అంటే ఎటువంటి పరిస్థితులు కావాలో, ఎటువంటి పనులు మనం చేయాలో వాళ్ళిద్దరు సంభాషణలో చాలా సార్లు వస్తుందమ్మా. దాని కంటిన్యూస్నే ఇది. విదురుడు ధృతరాష్ట్రుడు అడక్క ముందే విదురుడు చెప్పుకొచ్చాడు. మనకి మహాభారత సీరియల్లో ఇదేమీ చూపించలేదు. వాళ్ళు జస్ట్ ఒక నిమిషము వాళ్ళిద్దరు నిన్ను వెళ్ళిపో అంటే ధృతరాష్ట్రుడు వెళ్ళిపోయినట్టు చూపిస్తాడు. కానీ ఇంత సంభాషణ జరిగింది. కానీ ఇప్పుడు మనుషులం కూడా ప్రభుజీ ఎంత వయసు అయినా కూడా ఇంకా బతకాలి, ఇంకా మన వాళ్ళు ఉండాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలి, ఇంకా కానీ ఇంకా మనకు వద్దు అనేది ఎవరు చెప్పరు కదా ప్రభుజీ. ఎవరు చెప్పట్లేదు. అదే ఈ రోజు కూడా ఎవరు చెప్పట్లా. కానీ మనం శాశ్వతం కాదు అనుకున్నా కూడా ఏదో ఆశిస్తానే ఉంటాం. అందరికీ తెలుసు, పుట్టిన ప్రతి ఒక్కరు మరణిస్తారని అందరికీ తెలుసు. అయినా సరే మనం ఆ మరణానికి ప్రిపేర్ ఉండట్లేదు. ఇప్పుడు అదే ప్రాబ్లం వల్ల అదే
మరణం తెలుసు, కానీ మరణం చూసి ఎందుకు భయపడాలి? మరణం చూసి ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలి అంటే దాన్ని మనం ప్రిపేర్డ్ గా లేం కాబట్టి. మనం ప్రిపేర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ భాగవతం, భగవద్గీత ఆ రెండింటిని మనల్ని అక్కడ ప్రిపరేషన్ కి ఇవ్వగల శక్తిని మనకి ఇస్తుంది. దీన్ని అర్థం చేసుకుని దీని ప్రకారం మనం జీవించగలిగితే ఆ ప్రిపరేషన్ వస్తుంది. ఆ ప్రిపరేషనే పరీక్షిత్ మహారాజ్ చేసింది. ఆ ప్రిపరేషనే మనం చదువుకుంటుంది. అంతేకాదు నాన్న, రోజుల బ్రహ్మదేవుడు ప్రిపరేషన్ ఈ శ్రీమద్ భాగవతం. ఏమా బ్రహ్మదేవుడు కూడా చెప్తున్నాడు కదా ఇక్కడ, నాకే తప్పలేదు, ఈ మామూలు మనుషులకి ఏమున్నది అంటున్నాడు. బ్రహ్మదేవుడే చెప్తున్నాడు, నాకే తప్పదు, అది మరణం నాకే తప్పదు అన్నది. మనము అది మనకి యక్ష ప్రశ్నలో కూడా అదే వస్తుంది. యక్షుడు అడిగిన ఒక ప్రశ్నకి ధర్మరాజు చెప్పిన సమాధానం అడిగితే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏది ధర్మరాజు చెప్తాడు అన్నమాట యక్షునికి. ప్రతి మానవుడు రోజు మరణాన్ని చూస్తాడు, కానీ తను మరణించిన భావంలోనే బతికేస్తాడు. ఇది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అని చెప్తాడు. సరే, ఇంకెవరు చదవడానికి లేకపోతే ఫస్ట్కి వెళ్ళిపోతున్నామా? 20వ శ్లోకం. మహత్తరమైన కాల ప్రభావమునకు లోనగవాడెవడైనను తన ప్రియతమ ప్రాణమునే అర్పించవలననిచో ఇక ధనము, గౌరవము, సంతానము, క్షేత్రము, గృహాది ఇతర విషయముల గురించి వేరుగా తెలిపిన అవసరం ఏమున్నది? నీ తండ్రి, సోదరుడు, శ్రేయోభిలాషులు, పుత్రులు గతించిపోయారు. నీవు కూడా ఈ జీవితంలో అత్యధిక భాగమును గడిపివేస్తేవి. నీ దేహము చరాగ్రస్తమైనది మరియు నీవు పరగృహమును జీవించుచున్నావు. 22. నీవు పుట్టుకతోనే అంధుడువు, ఈ మధ్య చెవిటివాడవు కూడా అవితివి. జ్ఞాపక శక్తి సన్నగిల్లి బుద్ధి కలత చెందినది. దంతముడి జీర్ణశక్తి మందగించి గొంతు నుండి కఫం వెలువడుచున్నది. ఇంత జరుగుతున్నా సరే కూడా ధృతరాష్ట్రుడికి ఇంకా రాజ్యం నాదే అన్న భావంలో బతికేస్తుంది. అందుకు విదురుడు చెప్తున్న మాటలు ఇవి. ఓకే, 23 శ్లోకం చదువుతారమ్మా అక్క? అహో, జీవితమును కొనసాగించుటకై జీవునకు గల ఆశలు ఎంతటి బలవత్తములైనవి కదా. కనుకనే నీవు పెంపుడు కుక్కవలే జీవించుచు భీముడు వసగడి అన్నమును భుజించుచున్నావు. ఎవరినైతే నీవు అగ్నిచే, విషప్రయోగముచే నిహతులను యత్నించితివో అట్టి వారి దయాదాక్షిణ్యాలపైనే జీవించుచు హీనమైన జీవితమును గడపవలసిన అవసరము లేదు. నీవు వారి భార్యను అవమానించుడియే గాక వారి రాజ్యమును సంపత్తులను కూడా హరించితివి. నీవు మరణించుటకు ఇచ్చగింపకున్నను గౌరవ ప్రతిష్టలను పణముగా పెట్టి అయినను జీవింపగోరినను లోభపూరితమైన నీ దేహము పాత వస్త్రము వలె నిక్కముగా జీర్ణమై నశింపగలదు. 26. పాంచభౌతిక దేహము నిరుపయోగమైనప్పుడు అజ్ఞాతమైన దూర ప్రదేశంకి సర్వబంధముల నుండి ముక్తుడైన వాడై అద్దానిని త్యజించువాడు జీరుడు అనబడును. 27. తనంతడు తాను గాని లేదా ఇతర ఉపదేశములతో గాని జాగృతుడై ఈ భౌతిక జగత్తు యొక్క మిథ్యాతత్వమును దుఃఖమును అవగతము చేసుకుని గృహమును వీడి తన హృదయం నుండే నిలిచి ఉన్న పూర్ణ పురుషోత్తముడైన హరిపైననే సంపూర్ణముగా ఆధారపడే మనుషుడు నిక్కముగా సర్వోత్తముడు అనబడును. మానవుల శుభాశుభ లక్షణమును హరించినట్టు కాలమును వేగముగా ఆసనము కానున్నది. కావున దయచేసి శీఘ్రమే నీవు బంధువులకు తెలియని రీతిలో ఉత్తర దిక్కుగా వెళ్ళుము. 29. ఆ విధముగా అజమీడ వంశుడగు ధృతరాష్ట్రుడు అంతఃపరీక్షకు సంబంధించిన జ్ఞానముచే దృఢముగా సమాధాన పడిన వాడే దృఢ సంకల్పముతో బలమైన స్నేహపాసమును తక్షణమే త్రెంపివేసుకొని కనిష్ట సోదరుడైన విదురుడు ఉపదేశించిన రీతి ఆత్మానుభవ మార్గమున చనుటకై శీఘ్రమే గృహమును వీడెను. 30. శత్రువు నుండి తీవ్ర ప్రహారమును స్వీకరించు వీరులు వలె సన్యాస దండమును స్వీకరించిన వారికి హర్షదాయకమైన హిమాలయ పర్వతములకు తన భర్త పైన మగుట గాంచి
మృదస్వభావయు సాధ్వియు గాంధార కందహార రాజైన సుబలుని తనయయు నగు గాంధారి అతని అనుసరించెను. 31 అజాత శత్రువైన ధర్మరాజు ప్రతిదిన ప్రార్థనము, సూర్యదేవునికి హవనము, బ్రాహ్మణులకు గోవులను, ధాన్యమును, భూమిని, బంగారమును దానమొసగి నమస్సు లర్పించుట వంటి ప్రాతకాల కార్యక్రమాలను నిర్వహించి పెద్దలకు వందనములు నొసగి వారి మందిరమున ప్రవేశించెను. కాని అతనికి అచ్చట పితరులు గాని పెద్ద తల్లైన సుబల తనయ గాని కనిపించలేదు. సో విదురుని మాట ప్రకారము ధృతరాష్ట్రుడు హిమాలయ ప్రాంతాలకి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఉత్తర దిక్కున హిమాలయ ప్రాంతాలలోకి జీవించడానికి వెళ్ళిపోయాడు అన్నమాట. ఇంకా మనకి భాగవతంలోనే వస్తుందన్నమాట. ఈ గాంధారి అంటే ఈ రోజు కాందహార్ అంటే ఆఫ్ఘనిస్తాన్ లో ప్రదేశం రాజు కూతురు ఈవిడ గాంధారీ దేవి. తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకి ఇంకా దాని దాటుకుని ఇంకా నార్త్ కి వెళ్ళిపోయేవారు. అలాగే ఋషులు ఉన్న ప్రదేశమే, అలా ఋషులు ఎక్కువ మంది ఉన్న ప్రదేశమే ఈ రోజు రష్యా పేరు కింద వచ్చిందని. ఓకే, అలాగే పాండవులు వాళ్ళ అస్త్ర ప్రయోగాలకి వాడిన దీవి, అస్త్రాలకి వాడిన దీవి అస్త్రాలయము అది ఆస్ట్రేలియా కింద మారింది అని కూడా మనకి ఇందులో ఈ ప్రదేశాలన్నీ ఉన్న ప్రదేశాలే. నెక్స్ట్ ఎవరు చదువుతున్నారమ్మా? నేను చదువుతున్నానండి. 32 ఉద్విగ్న చిత్తుడైన ధర్మరాజు అచ్చటనే కూర్చుని ఉన్న సంజయుని వైపునకు తిరిగి, ఓ సంజయ, వృద్ధుడును అంధుడును అగు నా పెద తండ్రి ఎచ్చట ఉన్నాడు అని ప్రశ్నించెను. మా శ్రేయోభిలాషి అయిన విదురుడు ఎక్కడ ఉన్నాడు? పుత్రమరణముతో తీవ్రముగా శోకించుచున్న మా పెద తల్లి గాంధారి ఎచ్చటనున్నది? మా పెద తండ్రి అయిన ధృతరాష్ట్రుడును తన పుత్ర పౌత్ర మరణముతో మిగుల ఖిన్నుడై ఉన్నాడు. నిస్సందేహముగా నేను కృతజ్ఞునిగా వర్తించితిని. తత్కారణమున నా అపరాధములను తీవ్రముగా భావించి అతడు తన భార్యతో సహా గంగా నదిలో పడినాడా ఏమి? 34 మా తండ్రి అయిన పాండురాజు మరణించినప్పుడు పసివారమైన మమ్ము మా పెద తండ్రి మరియు పినతండ్రులే సర్వవిధములైన ఆపదల నుండి రక్షించిరి. వారు సదా మా శ్రేయోభిలాషులై ఉండిరి. అయ్యో, వారిప్పుడు ఇచట నుండి ఎక్కడికి ఎగిరి? 35 సూత గోస్వామి పలికను. తన ప్రభువైన ధృతరాష్ట్రుని గాంచక కరుణ మరియు మనోక్షోభల చేత దిక్కుతుడై సంజయుడు ధర్మరాజునకు సరిగా సమాధానము నొసగలేకపోయెను. 36 తొలుత అతడు బుద్ధిచే మనస్సును నెమ్మదిగా సమాధానపరిచి కన్నీటిని తుడుచుకొని తన ప్రభువు ధృతరాష్ట్రుని పాదములనే స్మరించుచు ధర్మరాజునకు సమాధానం మొసగదొడగెను. 37 సంజయుడు పలికెను. ఓ కురువంశజుడా, గాంధారి మరియు నీ పితరుల నిర్ణయమును గూర్చి నేనేమియును ఎరుగను. ఓ రాజా, ఆ మహాత్ములచే నేను మోసగింపబడితిని. సంజయుడు ఆ విధముగా పలుకుచుండగా శక్తిమంతుడైన నారదముని వీణాపాణి అయి అచటకు అరుదించెను. ధర్మరాజు అతని సోదరులు తమ తమ ఆసనముల నుండి లేచి నిలబడి వందనములను అర్పించుట ద్వారా ఆ మునిని సగౌరవంగా ఆహ్వానించింది. 39 పలికెను. వాయిస్ రాలేదమ్మా, మళ్ళీ ఒకసారి చదువు. 39 ధర్మరాజు పలికెను. హే భగవాన్, మా తండ్రులు ఎచ్చటకు వెడముగా పుత్రులు అందరి మరణముతో గాంచుకున్నాను. 40 మహాసముద్రమునందలి నావకు కర్ణదారుని వంటి మీరు గమ్యమును చేరుటలో మాకు మార్గదర్శనము చేయగలరు. ఆ విధముగా సంబోధింపబడి భగవత్ స్వరూపుడును మునిసత్తముడును అగు దేవర్షి నారదుడు ఇట్లు పలుకనారంభించెను. హరే కృష్ణ.
రాజేశ్వరి గారు చదువుతారమ్మా లేకపోతే కళామాత? చదువుతాను. చదవండి అమ్మా. శ్రీ నారదుడు పలికెను, ఓ రాజా, ప్రతి ఒక్కరూ ఈశ్వరాధీతులై ఉన్నందున ఎవరిని గూర్చియు శోకింపకుము. కనుకనే జీవులు వారి పాలకులందరూ తమ రక్షణార్థమై పూజా కార్యముల నొనరించుచుందురు. ఆ భగవానుడి జీవులను కలుపుచు విడదీయుచున్నాడు. 42 దీర్ఘముకు ముక్కుతాడు వేయబడి బంధింపబడిన పశువు బద్ధమై ఉండునట్లు మానవులందరూ పలు విధములైన వేద నిర్దేశములచే కట్టబడి భగవదాజ్ఞలను పాటించబద్ధులై ఉన్నారు. 43 ఆటగాడు ఆట వస్తువులను తన సంకల్పమును అనుసరించి జతకూర్చును. చిందరవందర చేయు రీతి భగవానుని దివ్య సంకల్పము మనుజులను జతకూర్చును విడదీయుచున్నది. ఓ రాజా, ఆత్మ నిత్యమైనదని భావించినను లేదా నాశవంతమని తలిచినను లేదా సమస్తము నిరాకార పరతత్వమునందే స్థితమై ఉన్నదని భావించినను లేదా ప్రతిదియు ఆత్మ భౌతిక పదార్థముల అనిర్వచనీయ కలయిక అని తలపోసినను అన్ని పరిస్థితుల యందును విరహ భావనకు భ్రాంతిమయమైన అనురాగము తప్ప వేరొక్కటి కారణము కాదు. 45 కనుక ఆత్మజ్ఞాన రాహిత్యముచే కలిగిన వ్యాకులతను నీవు శీఘ్రమే త్యజింపుము. అనాథులను అమాయకులను అగు వారు నేను లేకుండా ఏ విధంగా జీవింపగలరని నీవిప్పుడు తలంచుచున్నావు. 46 పంచభూతములతో తయారు చేయబడిన ఈ స్థూల దేహము ఇదివరకే కాలము కర్మము త్రిగుణములకు అధీనమై ఉన్నది. అట్టి ఎడ సర్పపు నోటితో ఇదివరకే నిలిచి ఉన్నటి దేహము ఇతరులను ఏ విధంగా రక్షింపగలదు? 46వ శ్లోకం మళ్ళీ మనకు భగవద్గీత మొత్తం చెప్తున్నారు. ఓకే, ఈ బాగుంటుందమ్మా. ఎవరైనా చదువుతాను అంటే చదవండి. 46 చదవమ్మా. అనుపమ చదవమ్మా. చదువు. రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక పద్ధతుల ద్వారా స్వతంత్రత కొరకై నిర్వహింపబడు ప్రపంచ ఆందోళనలు ఎవరికి లాభదాయకములు కాజాలవు. ఏలయన అవి అన్నియును ఉన్నత శక్తిచే నియమింపబడుచుండును. బద్ధుడైన జీవుడు నిత్యమైన కాలము మరియు త్రిగుణ చోదిత కర్మలచే సూచింపబడు భౌతిక ప్రకృతి యొక్క సంపూర్ణ ఆధీనమునందే సదా నిలిచియుండును. సత్వగుణము, రజోగుణము, తమో గుణములని ప్రకృతి గుణములు 3 రకములు. సత్వగుణములో నిలువనిదే మనుషుడు యథార్థ దృష్టిని బడయలేడు. రజోగుణులు తమో గుణులైన వారు విషయమును యథార్థముగా గాంచలేరు. కనుకనే రజోగుణము మరియు తమో గుణము కలిగిన మనుషుడు తన కర్మలను సరైన మార్గములలో నిర్వహింపలేడు. కేవలము సత్వగుణమునందున్నవాడే కొంతవరకు ఆ కార్యమును సాధించగలుగును. జనులలో పెక్కురు రజోస్తమో గుణయుక్తులై కనుక వారి ప్రణాళికలు యోచనలు ఇతరులకు ఏమాత్రము మేలును గూర్చలేవు. త్రిగుణముల పైనున్నదే నిత్యమైన కాలము. భౌతిక జగమునందరి ప్రతిదాని రూపమును మార్చునందైనందునే అది కాలముగా పిలువబడుచున్నది. తాత్కాలికముగా లాభదాయకమైన దానిని ఒకవేళ మనము వనరింపగలిగినను కాలక్రమమున అది భగ్నమగుచున్నది. ఈ విషయమున అట్టి కాలము నుండి బయటపడుట ఒక్కటియే మనము చేయగలిగినది. అటువంటి కాలము కాలసర్పము లేదా త్రాచుపాముతో పోల్చబడినది. అంటే రజోసత్వ భ్రాంతి అనుకుంటారు. రజసర్ప భ్రాంతి ఉంటాయి కదా, త్రాచుపాము. అదే అంటే
త్రాచుపాము కాటు మరణ సదృశమైనది. దాని కాటు నుండి ఎవరునూ రక్షింపబడలేరు. సర్పము వంటి కాలము లేదా దాని భాగమైన త్రిగుణముల బంధము నుండి బయటపడుటకు భగవద్గీత యందు నిర్దేశింపబడినట్లు భక్తి యోగమే చక్కని నివారణోపాయమై ఉన్నది. కనుకనే ప్రపంచమంతటను భక్తి యోగమును ప్రచారం చేయుటలో ప్రతి ఒక్కరిని నియోగించుటయే మరమొత్తము జన కళ్యాణ కార్యమై ఉన్నది. ఏలయన పైన తెలిపినట్లు అట్టి కార్యమే మాయాధీనము నుండి లేదా కాలము, కర్మ, త్రిగుణములచే సూచింపబడు భౌతిక ప్రకృతి నుండి మనుజులను రక్షింపగలదు. ఈ విషయమును శ్రీమద్ భగవద్గీత 14:26 శ్లోకంలో నిశ్చయముగా ధృవపరచుచున్నది. చూడండి, మన కృష్ణుడు చెప్పిన మాటలు భగవద్గీత తాలూకా తాత్పర్యం అంతా ఇక్కడ ఈ ఒక్క శ్లోకంలో నారదుడు మళ్ళీ ధర్మరాజుకి చెప్పుకొచ్చాడు. అద్భుతమా? సో ఎవరైనా మనకు భగవద్గీత నాకు తెలుసు అంటే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే భగవద్గీత తెలియనట్టే. ఆత్మ, కాలము, కర్మ, త్రిగుణాలు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగినాడే మనకు భగవద్గీతలో ఏమాత్రమైనా అర్థమైనట్టు. సరే, 7 భారతీ మాతాజీ అండి. హస్తములు లేనివి హస్తములు గలవానికి ఆహారం అగుచున్నవి, పాదములు లేనివి 4 పాదములు కలవానికి ఆహారం అగుచున్నవి, శక్తిహీనములైనవి శక్తి గలవానికి జీవనాధారం అగుచున్నవి. ఈ విధముగా ఒక జీవి వేరొక జీవికి ఆహారం ఒకట సాధారణ నియమమై ఉన్నది. 48 కనుక ఓ రాజా, అద్వితీయుడును వివిధ శక్తుల ద్వారా వ్యక్తమగవాడును అంతర్యాహములు రెండింటి అందును స్థితుడై ఉన్నవాడును అగు భగవానునే నీవు గాంచుము. 49 ఆ పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు అసూయాపరులను జగము నుండి తొలగించి వేయుటకు సర్వమును కబళించు కాలరూపమున ఇప్పుడు అవతరించి ఉన్నాడు. నెక్స్ట్ సులోచనారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 50 దేవతల సహాయార్థమై ఆ దేవదేవుడు తన కార్యమును ఇదివరకే నిర్వహించి మిగిలిన శేషమును పూర్తి చేయుటకై వేచి ఉన్నాడు. అతడు ఈ ధరిత్రిపై నిలిచి ఉన్నంత కాలము మీరును వేచియుండు. 51 ఓ రాజా, నీ పెద్ద తండ్రి అయిన ధృతరాష్ట్రుడు, అతని సోదరుడైన విదురుడు, భార్య అయిన గాంధారి ఋష్యాశ్రమములు గల హిమాలయ పర్వత దక్షిణ ప్రాంతమునకు ఏగిరి. 52 పవిత్రమైన గంగా నది 7 పాయలుగా విభజించబడిన కారణమున ఆ ప్రదేశము సప్త స్రోతముగా పిలువబడుచున్నది. సప్త మహారుషుల ప్రీత్యర్థమై అట్టి కార్యము వనరింపబడి ఉండెను. హరే కృష్ణ. హరే కృష్ణ. 53 జగదమ్మ మాతాజీ. హరే కృష్ణ. సప్త స్రోత తీరమున ధృతరాష్ట్రుడు త్రిసంజల యందు స్నానం ఆచరించుచు అగ్నిహోత్ర కర్మలు నిర్వహించుచు జలమును మాత్రమే గ్రహించుచు అష్టాంగ యోగమునందు నియుక్తుడై ఉన్నాడు. మనో ఇంద్రియం నియమించుటకు మరియు గృహసక్తమైన ఆలోచన నుండి పూర్తిగా ముక్తుడగటకు మనుజునికి అది సహాయభూతము కాగలదు. 54 జితాసనుడు మరియు జితశ్వాసుడైన వాడు ఇంద్రియములను భగవానుడి శ్రీహరి వైపునకే మళ్లించి ప్రకృతి త్రిగుణములైన సత్వరజస్తమో గుణముల సంపర్కమునకు అతీతుడగును. 55 ధృతరాష్ట్రుడు తన నిజస్వరూపమును బుద్ధి యందు గ్రహించేసి తదుపరి జీవునిగా పరబ్రహ్మతో తనకు గల గుణరీతి ఏకత్వ జ్ఞానముతో పరమపురుషుని యందు లీనము కావలసినది. ఘటాకాశము నుండి విడివడిన వాడే అతడు ఆధ్యాత్మిక ఆకాశమును చేరవలసి ఉన్నది. హరే కృష్ణ. 56 ఇంద్రియముల సర్వకర్మలను బాహ్యము నుండి కూడా నిరోధించి త్రిగుణములచే ప్రభావితమగు ఇంద్రియ కర్మలకు అతీతుడు కావలసి ఉన్నది. ఆ రీతిగా అతడు సమస్త భౌతిక కర్మలను సన్యసించి తన మార్గమునందలి అంతరాయములకు అతీతముగా స్థాణువు వలె నిశ్చలత్వమును అందవలసి ఉన్నది. 57 ఓ రాజా, దాదాపు నేటికి 5వ రోజున అతడు దేహత్యాగము చేయనున్నాడు. అతని దేహము భస్మముగా మారనున్నది. 58 యోగాగ్ని యందు కుటీరముతో సహా భస్మమయ్యేడు తన భర్తను వెలుపల నుండి గాంచుచు సాధ్వి అయిన గాంధారి
ఏకాగ్రముతో అగ్ని అందు ప్రవేశింపగలదు. 59 రెండు చదివైనా చదివేస్తాను. హర్షము శోకములచే ప్రభావితుడై విదురుడు అంతటా ఆ ప్రదేశమును వీడి తీర్థయాత్రలకేగిను. 60 వీణాపాణి అయిన నారదుని ఆ విధముగా పలికి అచట నుండి స్వర్గమును కేగిను. ధర్మరాజు అతని ఉపదేశములను హృదయమునందు నిలుపుకొని సర్వ విధములైన శోకములను వీడగలిగెను. శ్రీమద్భాగవతం అందలి ధృతరాష్ట్రుని గృహ నిష్కణము అను ఈ ప్రథమ స్కందంలోని 13వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. అదమ్మా, ధృతరాష్ట్రుడు ఎలాగా రాజ్యాన్ని ఫైనల్ గా వదలగలిగాడో మనకు చెప్పుకొచ్చారు. భగవద్గీత అంతా కూడా మనలోని ధృతరాష్ట్రుడిని గుర్తించుకుని వదలించుకోగలగాలి. సో 14-15 అధ్యాయాలు ఇక్కడ ఆపుదామా అమ్మ? చదివేసి వెళ్ళిపోదామా? ఆపుదామా? సరే అయితే ఇక్కడ ఆపుదామండి. ఎందుకంటే 14 చదివితే 15 కంటిన్యూస్ చదువుకు వెళ్ళాలి. చదివి ఆపేస్తే బాగోదు. మళ్ళీ మనకు ఆ వారం మళ్ళీ 2 రోజులు మనం బాధపడుతూ కూర్చోవాలి. సరే అమ్మా, ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయా? ఏం డిస్కస్ చేద్దామా? ఎలా అవుతుంది? ఈ ధృతరాష్ట్రుడు అగ్నికి ఆహుతి అయ్యాడంటే అది ఆటోమేటిక్ గా మంట అట్లా వచ్చిందా, లేకపోతే ఆయన తగలబెట్టుకున్నాడండి? సతీ సహనం గమనం చేశారు ధృతరాష్ట్రుడు. గుడ్ క్వశ్చన్ అమ్మా. అంటే ఇక్కడ నేను అనుకున్నది ఏంటంటే ఆయన అంతటా ఆయనకి వేడి పుట్టించుకుని ఆయన అంతటా ఆయన భస్మం అయిపోయి ఉంటాడు. అష్టాంగ యోగాలో అదొక ప్రక్రియ. ఈ రోజుకి కూడా కాశీలో అటువంటిది ప్రాక్టీస్ చేసే మనుషులు ఉన్నారు. హిమాలయాల్లో కూడా అటువంటిది ప్రాక్టీస్ చేయగల మనుషులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అష్టాంగ యోగాలో లోపలున్న వేడిని బయటికి తెప్పించి ఇన్స్టెంట్ గా యాష్ అయిపోతారు, ఇన్స్టెంట్ గా బూడిదైపోతారు, సెకండ్ లో బూడిదైపోతారు. ఇది ఎప్పుడో కాదమ్మా, 50-60 సంవత్సరాల క్రితం వరకు కూడా జరిగిన సంఘటనలు చూసిన వాళ్ళు రాసిన పుస్తకాలు ఉన్నాయి. సో ఆత్మహత్య కిందకి రాదండి? ఏమ్మా, అది ఆత్మహత్య కిందకి రాదా? అది ఆత్మహత్య కిందకి రాదా? ఆత్మహత్య కింద రాదా అంటే రాదు. నాకు తెలిసి అది రాకూడదు. ఎందుకంటే అవి దాటిన తర్వాత అంతటి అవన్నీ దాటుకున్న తర్వాతనే ఆ స్టేజ్కి వెళ్తారు అన్నది. బట్ నేను ఆ క్వశ్చన్ ఇంకెవరైనా అడిగి మళ్ళీ మీకు సమాధానం చెప్తాను. అంటే అది ఆయనలో పుట్టిన లోపల నుంచి వచ్చిన వేడి కాబట్టి రాదేమోనండి. ఆయనలో పుట్టిన వేడి కాబట్టి అది ఒక బాధతోని. ఆయన రాజ్యం వదిలేసి వెళ్ళాక ధృతరాష్ట్రుడు ఎన్నాళ్ళు ఉన్నారండి వానప్రస్థంలో? 5 రోజుల నుంచి, ఇవాళ నుంచి 5వ రోజు అని చెప్పి కేవలం 5 రోజులు అంతే. 5 రోజుల్లోని ఆయన స్థితి అంటే ఏ స్థితి? త్రిగుణాలని జయించగలిగే స్థితికి చేరగలిగిన తర్వాతనే ఇవి జరుగుతాయమ్మా. అంత ఫాస్ట్ గా వచ్చేసింది ఆయనకి. ఎప్పుడు కావాలి? ఆయన ఇక్కడ రాజ్యంలో ఉన్నంత కాలం మోహంలోనే ఉన్నారు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత 5 రోజుల్లోనే వచ్చింది. 5 రోజుల్లో ఆయన సాధన చేయగల శక్తి ఆయనకు ఉంది మాట. అంత శక్తి ఉండి కూడా ఆయన దాన్ని వాడలేదు అంతకాలం. వాడలేదు ఆ శక్తి. మరణించే విధంగానే ఆయన అంశ మీద ఉన్నాడు కదమ్మా. ఏమ్మా గారు మీ వాయిస్ కట్ అవుతోందండి. భీష్ముడు కూడా మరణం ఎప్పుడు కావాలంటే అప్పుడే పొందేటట్టుగానే ఆయన భీష్ముడు వరం. భీష్ముడు ఒక ఆయన గొప్ప భక్తుడును, ఆయన జీవితం వేరు, మన ధృతరాష్ట్రుడి జీవితం వేరు కదా. ధృతరాష్ట్రుడు మోహంలో బతికాడు, భీష్ముడు కర్మ సన్యాసి టైప్ లో బతికారు. భీష్ముడు అంతా ధర్మము త్యాగము. ఈయనేమో మోహంలోనే బతికాడు. కామము మోహము. ధృతరాష్ట్రుడు అంతా కామము మోహము. అయితే అయితే ఆ శక్తి ఉంది మాట. అది జయించగల శక్తి ఉండి కూడా చేయలేదు, వాడుకోలేదు. 5 రోజుల్లో అంటే చాలా అదృష్టవంతుడు. అది ఫస్ట్ నుంచి కూడా పశ్చాత్తాపం అనేది ఉంది కదా.
పశ్చాత్తాపం అన్నది లేదమ్మా, పశ్చాత్తాపం లేదు. కొడుకు మీద మోహంతో దాన్ని పక్కన పెట్టేస్తూ వచ్చేసినాడు. కొడుకు మీద మోహంతో పక్కన పెడతా వచ్చేసినాడు. పశ్చాత్తాపం అనేది ఉంది. కొడుకు వల్ల పశ్చాత్తాపం కంటే కూడా కొడుకు మీద వాత్సల్యం, కొడుకు మీద మోహం, ఆ ప్రేమ అతను ఏ పనైనా చేయించుకుంటూ వచ్చింది. పశ్చాత్తాపం అనేది లేదండి. ఆయన చివర్లో భీముడిని చంపడానికే చూశాడు, అంతా పోయాక కూడా చేసుకున్నాడు కదా. ఇంకా ఆయన వల్ల కాక వదిలేసి ఊరుకున్నాడు. అది కూడా కృష్ణ భగవానుడే తప్పించాడండి. అది తప్పించాడు. కరెక్ట్ అండి. అలాంటి కూడా అలా శరీరం వదలగలిగాడు. అది వింత. అది వింత. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్ అమ్మా. అటువంటి ఇప్పుడు మనకి ఇలాంటి కథలు చాలా వస్తాయి. మళ్ళీ అజాముల్ స్టోరీ ఇవన్నీ కూడా ఆఖరి నిమిషంలో వాళ్ళ జీవితం ఎటు నుంచి ఎటు మారింది అని. అదే మరి చాలా సంవత్సరాలు చేస్తాడు ప్రాక్టీస్. ఈయనకి మరి 5 రోజులు. ఆ మహాభారత యుద్ధం అది జరగడానికి ఈయన స్వార్థమే కారణం. అలాంటి ఆయన కూడా 5 రోజుల్లో వెళ్ళాడు. మనబొట్టాడుగా ఆస్తులు పుట్టడానికి ఇది ఒక త్యాగం చేయడంలో కూడా అంత ఇన్స్టెంట్ గా త్యాగం చేసి వదిలేయగలిగాడు అనమాట. అంత ఇన్స్టెంట్ త్యాగం చేయగలిగాడు. రాశారు కదా, కేవలం నీటి మీద బతికారు. నీటి మీద బతికితే ఎప్పుడైతే చేస్తామో శరీరం అంటే అంత యోగా గురువు మాట. ఆయన యోగా పవర్ ఉంది. నీటి మీద బతకడం పెద్ద గొప్ప విషయం కాదండి. మన 5 రోజులు ఈజీగా అంటే నీటి మీద బతకడం గొప్ప విషయం కాదమ్మా. ఆ నీటి మీద బతకడం వల్ల ఆ టైంలో ఇంద్రియానందాలు వదిలేయగలగాలి. ఏంటి త్రిగుణాల నుంచి కనెక్ట్ అవ్వగలగాలి. ఆ కనెక్షన్ వదిలేయగలగాలి. అప్పుడు జరుగుతుంది. ఇది ఒకటి. ధృతరాష్ట్రుడు ఎవరు చూడడం, ధృతరాష్ట్రుడు విశ్వరూపం చూసిన వ్యక్తి కదా. అవునండి, నిజమే. అది వ్యక్తి ఎవరు చూడండి విశ్వరూపం ధృతరాష్ట్రుడు చూశాడు. మహాభారతంలో మరి ఇంకా డీటెయిల్ ఉంటుందేమో. అది ఏ పర్వంలో వస్తుందో తెలియదు ధృతరాష్ట్రుడి గురించి. మన భాగవతంలో ఇంతే వచ్చింది. ఇంకా సో మనం శ్లోకాలు రోజు రోజు చదివే వాళ్ళు తగ్గిపోతున్నారమ్మా. అందరూ చదివితే బాగుంటుంది. అందరూ చదివితే బాగుంటుందా? తెలుస్తుంది. ఇప్పుడు అందరికీ నలుగుతున్నాయి కదా నాన్న. అవును, వచనమే కాదు, శ్లోకమే కాదు, పలకడం వస్తుంది కదా. సో మరోసారి వీక్ లో చదవడానికి అవకాశం కోసమే అది అలాగా అడుగుతున్నది, అంతే, మరి ఏమీ లేదు. మంచి ఎక్సర్సైజ్ అండి, చేయటం లేదు కానీ నేను చిన్న ఎక్సర్సైజ్ అంతే. సో ఇప్పుడు అదేంటంటే ఒకసారి తాత్పర్యం చదవడానికి ఒక శ్లోకం తీసుకుంటే వెంటనే భాష్యం చదవాలని అనిపిస్తుంది. 3-4 భాష్యాలు చదివితే ఇంకో 2 పేజీలు, ఇంకో 4 పేజీలు తిరిగేద్దాము అనిపిస్తుంది. అంత చక్కగా ఉన్నాయి ఈ చాప్టర్. ఇదేంటి ఇప్పుడు చదవకపోతే మళ్ళీ మరోసారి వెనక్కి రావాలి. మనం ముందు ఒకసారి ఈ అర్థాలు కంప్లీట్ చేసుకుని మళ్ళీ అవకాశం ఉంటే భాష్యాలతో సహా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. చదువుకెళ్తే ఈ స్పీడ్ లో వెళ్తే 6-7 నెలల్లో కంప్లీట్ చేయగలం అమ్మా. 6-7 నెలల్లో కంప్లీట్ చేయగలం. సరేనా? నరసింహార్తి పాడుకుందామా? నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ, ప్రహ్లాదాహ్లాదదాయినే जय जगदीश हरे
జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ జయ గౌర హరి బోల్ నరసింహ మహారాజ్ కి జై, ప్రహ్లాద్ మహారాజ్ కి హరే. జై హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ఆపుతున్నానమ్మా, సెషన్ ఇక్కడితోని క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇంకేం క్వశ్చన్స్ లేవు కదమ్మా. హరే కృష్ణ